మా ఇద్దరికి ప్రతిసారి ఇలా అప్లయెన్సెస్‌ని తీసుకొని పెట్టుకోవడంలో నడుమెక్కడ పట్టేస్తుందేమో అని ఒక డౌటొచ్చింది. దానికే ఇవాల్టి వీడియోలో సొల్యూషన్ చూపించబోతున్నాను. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పునిమాస్ పారడైజ్. ఇవాళ నేనొక డీఐవై షేర్ చేసుకోబోతున్నాను. సో, లెట్స్ గెట్ రైట్ ఇంటు ఇట్. నేను ఎప్పుడో ప్యాంట్రీ డీక్లటరింగ్ వీడియోలో షేర్ చేసుకున్నాను. అప్లయెన్సెస్‌కి ఒక డీఐవై చేస్తాను అని. అది ఇప్పటికయిందండి. ఫస్ట్ ఏమో సేమ్ వుడెన్ లాగానే చూద్దాము, సిమిలర్‌గా ఉంటుంది కదా అని ట్రై చేశాను. కానీ అస్సలు డీల్స్‌లోనే ఏం దొరకలేదు నాకు. సర్లే ఇంట్లో ఉన్న వుడెన్ కటింగ్ బోర్డ్ వాడుదామా అని అనుకున్నాను. కాకపోతే నాకిక్కడ మెజర్ చేసిన హైట్‌కి, అప్లయెన్సెస్ హైట్‌కి వుడెన్ బోర్డ్ టూ థిక్ అనిపించింది. నాకు స్ట్రాంగ్ మెటీరియల్ కావాలి. అలానే నేను అనుకున్న హైట్‌లోకి కరెక్ట్‌గా ఉండాలి. సో, నా సెర్చ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏం చేయాలా అని థింక్ చేస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్‌కి ఒక ఐడియా వెలిగింది. అదే నా దగ్గర ఉన్న ఈ ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డ్స్‌ని వాడదామని. "నీ దగ్గర 2 ఎందుకున్నాయి?" అని అడక్కండి. ఎందుకున్నాయో నాకు గూడా తెలీదు. కానీ ఉన్నాయి. ఎప్పుడో డీల్‌లో దొరికిందని 2 కొని పెట్టుకొని ఉండుంటాను. ఈ 2 గూడా ఎక్కువ వాడనసలు. జస్ట్ ప్యాంట్రీలో ఇలా ఎక్స్‌ట్రాస్ అని బిన్ మీదకే పెట్టుకొని ఉంచుతాను యూజువల్లీ. ఈ కట్టింగ్ బోర్డ్ సైజ్ మాత్రం కరెక్ట్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చి వెయిట్. నాకిది బెండ్ అవుతుంది ఓవర్ ద టైమ్ అని అనిపించలేదు. సో, పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కట్టింగ్ బోర్డ్ థిక్‌నెస్ కరెక్ట్‌గా ఉంది. సో, ఇప్పుడు దీని కింద ఏ సైజ్ వీల్స్ చూడాలి అనేది మళ్ళీ చెక్ చేసుకున్నాను. టోటల్ హైట్‌ని చెక్ చేశాను. అప్లయెన్సెస్ హైట్‌ని కూడా చెక్ చేశాను. సో, నాకున్న ఓవరాల్ హైట్‌లో వీల్స్ 1 ఇంచ్ అయితేనే సెట్ అవుతుంది అని డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ వచ్చి ఈ 1 ఇంచ్ వీల్స్ ఓవరాల్ వెయిట్ ఆఫ్ ద అప్లయెన్స్‌ని హోల్డ్ చేసుకొని ఉండాలి. ఇంక్లూడింగ్ దాంట్లో పిండ్లు వేస్తున్నప్పుడు కూడా ఎంత వెయిట్ ఉంటుందో అవన్నీ కాలిక్యులేట్ చేసుకొని తీసుకోవాల్సొచ్చింది. అండ్ ఇంకోటి నేనేం చేశానంటే ఇట్లా లాకింగ్ సిస్టమ్ ఉన్న వీల్స్‌నే చూసాను. దానివల్ల నేను పిండ్లు వేస్తున్నప్పుడు కూడా జస్ట్ లాక్ చేస్తే మూవ్ అవ్వకుండా ఉంటుంది. వైబ్రేషన్ కొంచెమే ఉంటుంది అని. 1 ఇంచ్ కాస్టర్ వీల్స్ విత్ లాక్ సిస్టమ్ నాకెక్కడ స్టోర్స్‌లో దొరకలేదు. సో, నేను అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నాను. వాటికే స్క్రూస్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను కట్టింగ్ బోర్డ్ థిక్‌నెస్ చూసుకొని పెట్టుకున్నాను కదా! కానీ ఈ స్క్రూస్ పెట్టినప్పుడు అది కొంచెం ప్రొట్రూడ్ అవుతుంది అనిపించింది నాకు. దానికి నేనేం చేయాలి అని అనుకుంటున్నప్పుడు కార్తిక్ స్పేసర్‌ని యాడ్ చేసుకోమని చెప్పాడు. నాకు ఐడియా కరెక్ట్‌గా అనిపించింది. బికాస్ వుడెన్ స్పేసర్ యాడ్ చేసినప్పుడు అది స్టెబిలిటీకి కూడా యాడ్ అవుతుంది అనిపించింది. సో, ఇప్పుడు నెక్స్ట్ హంట్ ఏంటి అంటే ఆ స్పేసర్ థిక్‌నెస్ కరెక్ట్‌గా ఉండేది ఎక్కడ దొరుకుతుంది అని. నాకు దీనికోసం మళ్ళీ వెళ్లి కొనాలి అని అనిపించలేదు. మోస్ట్‌లీ ఇంట్లో ఉన్న వాటితో ఎంతవరకు మేనేజ్ చేయొచ్చా అన్నట్టే చూసాను ఈ డీఐవైకి ఎస్పెషల్లీ. సో, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు హోమ్ డిపోలో ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్‌డే పిల్లలకి కార్పెంటరీ కిట్ ఇస్తారు కదా! ఆ కిట్‌లో నాకు కావాల్సిన థిక్‌నెస్‌లో కరెక్ట్‌గా ఉన్నవి తీసుకొని వాడుకున్నాను. అందుకని మీరు చూస్తే కూడా డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయి. కానీ కింద సైడ్ ఉంటాయి కాబట్టి నేనేం పట్టించుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసలు ఈ ప్లాస్టిక్ మీద డ్రిల్ చేస్తే డ్రిల్ అవుతుందా? లేకపోతే ప్లాస్టిక్ బ్రేక్ అవుతుందా? అది నెక్స్ట్ ఛాలెంజ్. సో, ఫస్ట్ అయితే అన్నిటికంటే సన్నటి డ్రిల్‌ది తీసుకొని ఫస్ట్ ట్రై చేస్తున్నాను. బానే వెళ్తుంది అనిపించింది. క్రాక్స్ రాలేదు అని డిసైడ్ అయ్యాను. గొరిల్లా సూపర్ గ్లూ తీసుకొని ఫస్ట్ ప్లాస్టిక్‌ని, స్పేసర్‌ని గ్లూ చేసుకుంటున్నాను. టు యాడ్ మోర్ స్టెబిలిటీ. సో, ఇలా ఫస్ట్ గ్లూ అప్లై చేసేసుకొని 4 సైడ్స్‌కి స్పేసర్స్‌ని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్లాంప్స్ పెడితే బాగా పనికొస్తుంది. కానీ నా దగ్గర ఫర్నిచర్ క్లాంప్స్ నా దగ్గర లేవు. సో, బ్యాక్ డ్రాప్ స్టాండ్స్‌కొచ్చే క్లాంప్స్‌ని తీసుకొని దీనికి పెట్టేసుకున్నాను. ఇలా 2 కట్టింగ్ బోర్డ్స్‌కి చేశాను. తర్వాత నా దగ్గర ఎక్కువ లేవు. 6 ఉన్నాయి. సో, ఒకదాని మీద ఒకటి ఇట్లా అప్‌సైడ్ డౌన్ పెట్టేసి దాని మీద మళ్ళీ క్లాంప్స్ పెట్టాను. కొంచెం సేపు గ్లూ కొంచెం కదలకుండా ఉన్నంత వరకు. తర్వాత తీసుకొనెళ్ళి ఇట్లా కట్టింగ్ బోర్డ్ వుడెన్ కట్టింగ్ బోర్డ్ పెట్టి దాని మీద ఒక హెవీ ఆబ్జెక్ట్‌ని పెట్టాను. ఇలా ఒక ఫ్యూ అవర్స్ వరకు ఉంచాను. అగైన్ ఇది ఎంతవరకు బాండ్ క్రియేట్ అవుతుంది అనేది నాకు డౌట్ ఉండింది. సో, అందుకనే స్క్రూనే చేయాలి అని డిసైడ్ అయ్యానన్నమాట. కానీ జస్ట్ అట్‌లీస్ట్ కదలకుండా ఉంటుంది ఆ వుడెన్ స్పేసర్ అని ఫస్ట్ గ్లూ చేస్తున్నాను. 6 hours later. ఒక రూలర్ తీసుకొని స్పేసింగ్ చూసుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌గా అన్నట్టుగా ఏం పెట్టలేదు నేను. మామూలుగా అందాజాగా చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే ఇట్లా ఒక సైడ్‌లో ఈక్వల్‌గా వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను స్పేసింగ్. రూలర్ పెట్టేసుకొని ఆ రూలర్ థిక్‌నెస్‌కి వాడుకొని పెట్టుకుంటున్నాను. పెన్సిల్‌తో మార్క్ చేసేసుకొని ఫస్ట్ అయితే ప్రీ డ్రిల్ చేద్దాంలే అని చెప్పి డ్రిల్లింగ్ స్టార్ట్ చేశాను.
కాకపోతే నాకేమనిపించిందంటే మైక్రో ప్లాస్టిక్స్ అంత ఎందుకులే అని చెప్పి డైరెక్ట్ గానే వెళ్తోంది కదా ఎలా అయినా అని డైరెక్ట్ గా ఇంకా నెక్స్ట్ నుంచి స్క్రూసే పెట్టుకొని డ్రిల్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇలా అన్నిటికీ చేసేసుకున్నాను. సూపర్ ఈజీగా అయిపోయింది కదా. ఓవర్ నైట్ ఇంకా గ్లూ స్ట్రాంగ్ గా ఉండడానికి అని చెప్పి నేను దీని మీదనే డైరెక్ట్ గా అప్లయన్సెస్ ని పెట్టేశాను. నెక్స్ట్ డే ఇంకా దీనికి కలర్ కొంచెం తేడాగా కొట్టింది అనమాట. వైట్ అండ్ బ్లూ ఎందుకో జెల్ అవ్వలేదు అనిపించింది. సో యూనిఫామ్ కలర్ ఇద్దాం కదా అని చెప్పి కలరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ దీని మీద సిలికాన్ ఉంది అండ్ ప్లాస్టిక్ ఉంది. సో ఒక కాంటాక్ట్ పేపర్ కానీ ఏదైనా పెడితే ఎంతవరకు అతుక్కుంటుంది అనేది నాకు డౌట్ వచ్చింది. సో నా దగ్గర ఇట్లాంటి సీ గ్లాస్ ట్రాన్స్లూసెంట్ స్ప్రే ఉంది. ఫస్ట్ అయితే ఆ స్ప్రే కొట్టి చూస్తున్నాను అసలు ఎంతవరకు కలర్ వెళ్తుంది సిలికాన్ మీద అని చెప్పి. పర్లేదు అనిపించింది. సో ఇంకా మొత్తం ఏ కలర్ అయితే ఏమైంది యూనిఫామ్ గా కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించి నా దగ్గర ఈ టెర్రకోట కలర్ ఉండింది. మీకు వరలక్ష్మి రథం రిటర్న్ గిఫ్ట్స్ లో వాడిన టెర్రకోట కలర్ ఇది. సో దాన్ని తీసుకొని ఇంకా జస్ట్ బఫ్ చేసుకుంటూ సింగిల్ డైరెక్షన్ లో క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు ఎందుకు ఇది బాగా రస్టిక్ లుక్ ఇచ్చింది అనిపించింది. నా పాయింట్ వాస్ యూనిఫామ్ కలర్ గా ఉండాలి, డిఫరెంట్ గా అనిపించకూడదు అని. సో అలా మొత్తం మల్టిపుల్ కోట్స్ వేసుకుంటూ మధ్యలో కొంచెం గ్రీన్ కూడా రస్టిక్ లుక్ కి యాడ్ అయింది అనిపించింది. సో దీన్ని ఇలానే వదిలేస్తున్నాను. అలా నా స్లైడర్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ దీని మీద అప్లయన్సెస్ పెట్టుకోవడానికి నేను ఫస్ట్ అయితే అప్లయన్సెస్ కేబుల్ ని చుట్టి పెట్టడానికి ఈ ప్రోడక్ట్ కొన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. జస్ట్ ఇక్కడ దీనికి డబుల్ సైడెడ్ టేప్ వస్తుంది. ఓపెన్ చేసేసుకొని మీరు టాప్ అండ్ బాటమ్ సైడ్ కి వచ్చేటట్టయినా పెట్టుకోవచ్చు, సైడ్ టు సైడ్ వచ్చేటట్టయినా పెట్టుకోవచ్చు. నేను టాప్ టు బాటమ్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. సో అలా పెట్టేసుకొని జస్ట్ ఇట్లా కేబుల్ ని చుట్టేసి మధ్యలో ఒక హుక్ లాగా ఉంటుంది, దానికి కేబుల్ లాస్ట్ పెట్టేసుకుంటే నీట్ గా స్టోర్ చేయొచ్చు అనిపించింది. సో అలా ఈ అప్లయన్సెస్ ని నా స్లైడర్స్ మీద పెట్టుకుంటున్నాను. సో వీటికి కొంచెం గ్లూ డాట్స్ పెట్టాను కదలకుండా ఉండాలి అని. వెన్ ఇట్ ఈస్ ఇన్ ఆపరేషన్ మూవ్ అవ్వకుండా ఉండడానికి గ్లూ డాట్స్ పెట్టాను. స్టాండ్ మిక్సర్ దానికేమో గ్లూ డాట్స్ ఇట్లా పెట్టుకున్నాను. మళ్ళీ నాకు డౌట్ ఏమొచ్చిందంటే ఈ 3Mవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి కదా. సో మధ్యలో ఇంకో వేరే గ్లూ డాట్స్ ని పెట్టి దాని కింద 3M వాళ్ళవి గ్లూ పెట్టాను. కానీ వెట్ గ్రైండర్ కి అయితే అసలు ఏం పెట్టాల్సిన అవసరం రాలేదు. సక్షన్ బానే ఉందనిపించింది. అసలు కదలదు అని నాకు అనిపించింది, కొంచెం హెవీగా అలా ఉంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ టెస్ట్ వచ్చి యాక్చువల్గా పిండి వేసి చూస్తాము. సో పిండి వేయడానికి ఫస్ట్ బయటకి ఇలా జస్ట్ స్లైడ్ చేసేసుకొని లాక్ చేసేసుకుంటున్నాను అన్ని 4 వీల్స్ చేసుకొని ఇంకా పిండి వేసేసుకుంటున్నాను. నేను మాక్సిమం 10-12 లో కూడా పెట్టి చూసాను స్టాండ్ మిక్సర్ది. కొంచెం వైబ్రేట్ అవుతుంది కానీ ప్లాట్ఫామ్ అయితే మూవ్ అవ్వలేదు. తర్వాత వడ కోసం పిండి వేస్తున్నప్పుడు కూడా అసలు మూవే అవ్వలేదు. సో దిస్ ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్. నేను సూపర్ హ్యాపీ ఉన్నాను. ఇది మా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అండి. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ అండ్ ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ and subscribe to Punima's Paradise and I will see you in another video. Until then, take care. Thank you. Namaste.